వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం తెలంగాణలో గ్రామ సభల హీట్ కనిపిస్తోంది. మన మంగళవారం స్టార్ట్ అయింది గ్రామ సభలు నిర్వహించడం. కొన్ని అంటే ఒక్కో రోజు ఒక్కో దగ్గర నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల ఓవరాల్గా చెప్పాలంటే 24వ తేదీ వరకు ఈ గ్రామ సభల నిర్వహణ అనేది ఉంటుంది. ఈ గ్రామ సభల్లో ఇప్పటి వరకు ఎవరైతే అప్లై చేసుకున్నారో, ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్తో ఎవరైతే అర్హులు ఆ జాబితాను అనౌన్స్ చేస్తారు గ్రామ సభల్లో. సో వాళ్ళ పేరుందా లేదా, ఒకవేళ లేకపోతే ఎందుకు లేదు అని తెలుసుకునేటువంటి అవకాశం ఈ గ్రామ సభల్లో ఉంటుంది. అయితే ఈ గ్రామ సభల్లో పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ గ్రామాలలోనే ఉంది, అంటే వార్డుల వారీగా కూడా నిర్వహిస్తున్నారు, కానీ అక్కడ అంత పెద్ద నిరసనలు అయితే కనిపించట్లేదు. బట్ గ్రామాలలో మాత్రం ఈ సిచ్యువేషన్ గత 2 రోజులుగా కూడా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అర్హుల జాబితాకు సంబంధించి చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అర్హులమైనా మాకు రావట్లేదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. కొంతమంది పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చుకుంటున్నారు అంటున్నారు. మరి కొంతమంది ఎన్నిసార్లు అప్లై చేయాలి, అప్లై చేసినా మా పేరు ఉండట్లేదు, బట్ మేము అర్హులమే అని చెప్పేసి అడుగుతున్నటువంటి క్వశ్చన్ కూడా ఉన్నాయి. అయితే వీటితో పాటు మరోవైపు అటు బీఆర్ఎస్ 28న రైతు ధర్నా అంటోంది. మరోవైపు రైతులకు సంబంధించి ఒక అధ్యయన కమిటీ, అసలు ఏం కావాలి ఏంటి, ఈ సంవత్సర పాలన ఏంటి అన్న విధంగా వాళ్ళు ఒక అధ్యయన కమిటీ, అయితే ఇది రాజకీయం కాదు అని అంటున్నారు. ఈ అధ్యయన కమిటీ వెనక ఎటువంటి రాజకీయం లేదు అని అంటున్నారు. చూద్దాం, మాట్లాడదాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో శ్రీనివాస్ యాదవ్ గారు, గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. ఫస్ట్ కాంగ్రెస్ నుంచే స్టార్ట్ చేద్దాం. చరణ్ గారు, నిన్న 2వ రోజు, నిన్న కూడా చాలా చోట్ల పెద్ద ఎత్తున్నే జనాలైతే ఆందోళన చెందుతున్నారు. ఎందుకు అంటే సర్వే చేశారు, ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నారు, ఇన్నైనా కూడా లిస్టులో తమ పేరు లేదని కొంతమంది ఏమో వాళ్ళకి అసలు అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళ పేరు ఉంటుందా ఉండదా, వాళ్ళ అర్హులమా కామా అన్నటువంటి డైలమాలో కూడా ఉన్నారు. రేపటి వరకు 24వ తేదీ వరకే ఈ సభలు ఉంటాయి. 26వ తేదీన మళ్ళీ పథకాల లబ్ధిదారులను వాటికి సంబంధించిన అనౌన్స్మెంట్ ఉంటుంది గణతంత్ర దినోత్సవం రోజున. సో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఈ రేషన్ కార్డు కావచ్చు, ఇందిరా మహిళలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించిన మాట వాస్తవం. అంతేకాకుండా రెండోసారి ఈ కులగణన జరిగేటప్పుడు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో అన్ని వివరాలు స్వీకరించే క్రమంలో రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరా మహిళలు కావచ్చు, ఇవన్నీ కూడా మాకు లేవని చెప్పేసి వారు దాంట్లో కూడా కొన్ని కాలాలు ఉంటే అందులో పొందుపరిచిన సందర్భం. ఈ 2 అయిపోయిన తర్వాత జాబితాలో అసలు ఎవరు అప్లై చేసుకునేది తెలియజేసే క్రమంలో అక్కడ దాన్నే ఫైనల్ లిస్ట్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అనవసరంగా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. ఇక్కడ ఓన్లీ గ్రామాల్లో దరఖాస్తు చేసుకున్న జాబితా మాత్రమే అక్కడ డిస్ప్లే చేస్తా ఉన్నారు. దరఖాస్తులో అందులో జాబితాలో పేరు లేని వాళ్ళు మరొకసారి అప్లై చేసుకోవచ్చు అని చెప్తే నిన్ననే 59,888 కొత్త దరఖాస్తులు కూడా స్వీకరించిన సందర్భం. అదే కాకుండా ఇంకెవరైనా కూడా ఆ జాబితా లేకపోతే అప్లై చేసుకోవచ్చు, ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పేసి నిన్న ఉత్తమ్ కుమార్ గారు చెప్పారు, మొన్న బట్టి విక్రమార్క గారు చెప్పారు, నిన్న సీతక్క కూడా ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేసి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా వారు కూడా ప్రజలకు వాస్తవ విషయాలు వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ గత 10 సంవత్సరాల కాలంలో గ్రామ సభలు నిర్వహించిన సందర్భం లేదు. ఇంత పెద్ద ఎత్తున గ్రామ సభలు కూడా ఎక్కడ జరగని పరిస్థితి. ఎందుకంటే 4009 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తే ఓన్లీ చిన్న సంఘాలు జరిగింది ఓన్లీ ఒక అంటే 4% మాత్రమే. 96% ఎక్కడ కూడా గలాట క్రియేట్ కాలేదు. అక్కడ చాలా ప్రశాంత వాతావరణంలో వారికి కావాల్సినటువంటి 4 స్కీమ్లు కావచ్చు, ఆ జాబితాలో మా పేరుందని చెప్పేసి చాలా స్పష్టంగా వారు ప్రకటించింది. అదే కాకుండా ప్రభుత్వం చాలా స్పష్టంగా ఇక్కడ ఏదైతే ఆదిలాబాద్ లో గోండ్రులకు కావచ్చు, భద్రాచలంలో కోయలకు కావచ్చు, నల్లమల్లలో చెంచులకు కావచ్చు, వీళ్ళకు ఎందుకంటే ఇది ఐటీడీఏ ప్రాంతాలు కాబట్టి ప్రత్యేకంగా వీరికి కూడా ఆదివాసులు వెనుకబడినటువంటి వర్గాలు కాబట్టి వీళ్ళకి ప్రత్యేకంగా ఇందిరా మిల్లు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అదనంగా ఒక కాలాన్ని యాడ్ చేసిన సందర్భం. అదే కాకుండా 190 అంటే కొన్ని ఏదో చిన్న అంటే 96 గ్రామాల్లో మాత్రమే ఓకే. చరణ్ గారు, మీరు ఇవ్వాలనుకుంటున్నారు, అందులో మిమ్మల్ని తప్పు పట్టేది ఏం లేదు. కాకపోతే ఇన్నిసార్లు అప్లికేషన్స్ పెట్టుకోవడము, కొంతమంది రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నారు, మళ్ళీ దరఖాస్తులు, అందులో వాళ్ళ పేర్లు ఉండట్లేదు, మీ అర్హులమైన ఎందుకు ఉండట్లేదు అని అంటే ఎక్కడ అంటే సర్వే చేశారు, సర్వే ఏమన్నా కొంపది సక్సెస్ కాలేదా? మేడం, ఇక్కడ చాలా స్పష్టంగా ప్రభుత్వం నుంచి చాలా స్పష్టంగా క్లారిటీ ఇస్తా ఉన్నాం. డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు చెప్పారు, అదేవిధంగా సీతక్క చెప్పింది,
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఆ అప్లై చేసుకున్నటువంటి జాబితాను డిస్ప్లే చేసుకుంటే దాన్నే ఇది సెలెక్టెడ్ జాబితా అని అనుకోవద్దని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నారని చెప్పేసి అంటే ప్రజల్ని గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం దయచేసి అనుకోవాలని చెప్తాను. ఎందుకంటే కరీంనగర్ నుంచి రామరెడ్డి గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. రామరెడ్డి గారు నమస్తే అండి. రామరెడ్డి గారు నా వాయిస్ నాకే రామరెడ్డి గారు ఓకే, మేబీ కాల్ డ్రాప్ అయినట్టుంది. భూపాల్ రెడ్డి గారు ఉన్నారు. భూపాల్ రెడ్డి గారు నమస్తే అండి. భూపాల్ రెడ్డి గారు ఓకే, మేబీ ఈ కాల్ కూడా డ్రాప్ అయినట్టుగా ఉంది. చరణ్ గారు చెప్పండి. ఇక్కడ 4098 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తే 142 గ్రామాల్లో మాత్రమే చిన్న చిన్న సంఘటనలు జరిగినాయి. 96% ఎక్కడ కూడా సంఘటన జరగలేదు. 4% గ్రామాల్లో కొన్ని చోట్ల జరిగిన వాటినే చూపిస్తూ అదే కాకుండా మేడం ఇక్కడ ఎంత పారదర్శకంగా ప్రభుత్వం వ్యవహరిస్తా ఉందంటే చాలా స్పష్టంగా వెనుకబడినటువంటి ఎస్టీల విషయంలో ఆదిలాబాద్, భద్రాచలం, నల్లమల్లో కావచ్చు, అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 40,000 పూరి గుడిసెలు ఉన్నాయి కాబట్టి వారికి మొదటి ప్రాధాన్యత క్రమంలో ఇండ్లు ఇవ్వాలని, తర్వాత రేకులిండ్లకు, తర్వాత పెంకులిండ్లకు, అదే కాకుండా వితంతులకు, వికలాంగులకు, అదే కాకుండా ట్రాన్స్జెండర్లకు, వీళ్ళకు అంటే ప్రయారిటీ బేసులు, అదే కాకుండా గతంలో వీళ్ళు ఇంత చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి ఇల్లు డబల్ బెడ్రూమ్ 65,000 ఇల్లు మాత్రం ఇచ్చిర్రు. మేము అధికారులకు వచ్చిన తర్వాత ఇంకా 35,000 ఇండ్లు ఏదైతే డబల్ బెడ్రూమ్ 1,00,000 డబల్ బెడ్రూమ్ అని చెప్పేసి 65,000 ఇండ్లు మాత్రం ఇచ్చారు. ఇంకా 35,000 ఇండ్లు ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 198 కోట్ల రూపాయలు కేటాయించి అక్కడ ఉన్నటువంటి పనులను కూడా పూర్తి చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. 35,000 కట్టారా? 1,00,000 ఇండ్లు కడితే 65 ఇండ్లు మాత్రమే ఇచ్చారు. 35,000 ఇండ్లు కట్టారు, వాళ్ళు కట్టి పెట్టారు కానీ ఇవ్వలేదు లబ్ధిదారులు. ఇవ్వలేదు. అది మీరు వచ్చాక ఇంకా కొన్ని పనులు ఉంటే అవి చేసి మీరు ఇచ్చారంటున్నారు. 195 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. అదే కాకుండా వీళ్ళు ఇంత చెప్తా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ మేడం 2014 ముందు 10,000 రూపాయలు, 2004 ముందు 10,000 రూపాయలు మాత్రమే ఉండేది ఇందిరా మిల్లు సంబంధించి అంటే ఇండ్లకు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,25,000 చేసి ఆనాడు 25 లక్షల ఇండ్లు 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గాన్ని 3,500 ఇండ్లు, 5,40,000 ఇండ్లు ఇవ్వాలని ఏకైక లక్ష్యం. చరణ్ గారు ఒకసారి కాల్ తీసుకుందాం. వినోద్ గారు కామారెడ్డి నుంచి కాల్ చేస్తున్నారు. వినోద్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్తే అండి, మాట్లాడండి. ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందు రైతు ప్రజాపాలన దరఖాస్తులో అప్లై చేసినాం మేడం. అయితే నమస్కారం మేడం. అయితే మేము ప్రజాపాలన దరఖాస్తులో అప్లై చేస్తున్నాం రేషన్ కార్డు గురించి. మా భార్య మధ్యలో రైస్ కట్ అయింది అని చెప్పి పేరు మెన్షన్ చేయాలని చెప్పి మళ్ళా కులగణన సర్వేలో కూడా అప్లై చేసినాం. అది రాలేదు. అది రాలేదు కాక మళ్ళా నిన్న అప్లై చేయడానికి పోతే నేను కూడా కాంగ్రెస్ పార్టీ మేడం 13 సంవత్సరాల నుంచి పార్టీలని ఉంటున్నా. మా ఆయనని కొంతమంది వ్యక్తులు ఆ వచ్చిన ఆఫీసర్లని ఇద్దరిని పక్కన తీసుకుపోయి ఇందిరా మిల్లు ఎందుకు రాలేదు, ఇందిరా మిల్లు కూడా నేను రెంట్ హౌస్లో ఉంటాను మేడం. అయితే వాళ్ళు ఏమంటారు, అలా టిక్కు పెట్టిన వాళ్ళకి మేము టిక్కు పెట్టిన వాళ్ళకే వస్తుంది కదా, నువ్వు ఇప్పుడు ఇది చేసుకో అనే తరాలో మాట్లాడితే అది ఎంతవరకు సమంజసం? మేము కూడా కష్టపడ్డాం కదా మేడం, కరెక్టే కదా మేడం? మరి కాంగ్రెస్ వాళ్ళు టిక్కు పెట్టట్లేదా? కొంతమందికే చేస్తున్నారు ఆ పని కూడా. చరణ్ గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అని చెప్తే ప్రత్యేక కోట ఉంటది ఏమన్నా? ఏమో కొంతమంది టిక్కు పెడుతున్నారని చెప్తున్నారు కదా అక్కడ. అదే కదా ఇప్పుడు ఆయన చెప్పి చాలా స్పష్టంగా చెప్పిండు. అంటే కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు ఇస్తలేరని చాలా స్పష్టం. ఇది అనవసరంగా ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ బదనాం చేసి ప్రయత్నం చేసినా కూడా ఇప్పుడు స్కాలర్ గారు చాలా స్పష్టం. నేను కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాలు ఉన్నా, కాకపోతే నాకే ఇల్లు ఇస్తలేదని చెప్పిండు. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా చరణ్ గారు అంటున్నారు, అంటే మేము టిక్ పెట్టిన వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తారు, మేము కూడా పని చేసినాం కదా అని అంటున్నారు. ఎవరెవరో ఏదో మాట్లాడతారు, దయచేసి సరే సరే ఒకసారి ప్రకాష్ రెడ్డి గారి వర్షన్ తీసుకుందాం. ప్రకాష్ రెడ్డి గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. గ్రామ సభలకు సంబంధించి చెప్పండి మీ ఒపీనియన్ ఏంటి? మేడం నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నాకు అర్థం కాలేదు మరి రాజ్యాంగం తప్పో నేను చదువుకున్న తప్పో నాకు గుర్తొస్తలేదు. నాకు గుర్తులేదు కానీ గుర్తొస్తలేదు కూడా నాకు అర్థం కూడా కావట్లేదు.
గ్రామ సభలు నిర్వహించాల్సింది అధికారులు కాదు మేడం. ఉమ్, నిర్వచనం గ్రామ సభ మీద పుస్తకాలు రాశారు. హైదరాబాద్ లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ వల్ల పుస్తకాలు రాశారు. మన కోసమే రాశారు అనుకుంటున్నా. గ్రామ సభ నిర్వహించాల్సింది గ్రామ సర్పంచ్. ఉమ్, గ్రామంలో జరుగుతుంది, ఎవరికి ఏముంది ఏం లేదు, ఆడ ఏం జరుగుతుంది అనేది డిసైడ్ చేయాల్సింది గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి. డబ్బు సాటియాలి, ఊర్లో ఒక సెంటర్ లో మీటింగ్ పెట్టాలి. ఆ మీటింగ్ కు అధ్యక్షత వహించాల్సింది గ్రామ సర్పంచ్. ఆ తర్వాత లబ్ధిదారులు ఎవరు, ఎవరికి ఇల్లు ఉంది, ఎవరికి ఇల్లు లేదు, ఎవరికి వాటి సంక్షేమ పథకం రేషన్ కార్డు ఉంది, ఎవరికి లేదు, ఎవరికి ఓటు ఉంది, ఎవరికి లేదు, అన్ని సంక్షేమ పథకాలను గ్రామ సభలోనే గ్రామ సభ నిర్వహించాలి. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే గ్రామ పంచాయతీ కార్యాలయంలో, అంతకుముందు గ్రామ సచివాలయం అనేవాళ్ళు, గ్రామ పంచాయతీ కార్యాలయం లిస్ట్ అంతా తీసి పెట్టిన తర్వాత అభ్యంతరాలు కూడా చెప్పొచ్చు. ఈయనకు ఇల్లు ఉంది, మళ్ళీ ఇల్లు అడుగుతుండు, ఈయనకు రేషన్ కార్డు ఉంది, మళ్ళీ అడుగుతుండు, ఈయన గ్యాస్ ఉంది, మళ్ళీ అడుగుతుండు, ఏమన్నా చెప్పొచ్చు. అభ్యంతరాన్ని చెప్పాల్సినటువంటి అది ఒక గ్రామ సచివాలయమో గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉంటుంది, అక్కడ లిస్ట్ పెడతారు. ఇదంతా కూడా ప్రొసీజర్. అధికారులు నిర్వహించేదని గ్రామ సభ అనరు మేడం. నాకు తెలిసిన గ్రామ సభ అనరు. వీళ్ళు కాంగ్రెస్ లో ప్రచారం చేసుకుంటారు, గ్రామ సభలు పెట్టినాం. సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టకుండా సంవత్సర కాలం పాటు ఈ రాష్ట్రాన్ని 73 రాజ్యాంగ సవరణ మేము చేయలేము మేడం, కాంగ్రెస్ లో చేసి పాపం. కానీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన నిర్ణయాలను కూడా తుంగలో దొక్కి అసలు వ్యవస్థనే సర్వనాశనం చేసినటువంటి సంవత్సర కాలం పాటు ఫిబ్రవరిలో అయిపోయింది గ్రామ సర్పంచ్ల యొక్క పదవీ కాలం. ఇప్పుడు సర్పంచ్ల ఎలక్షన్ నిర్వహించక గ్రామ సభలు పెట్టడానికి అర్థమే లేదు మేడం. అధికారులకు ఇటువంటి పని చేసే అర్హత లేదు, అధికారం లేదు. అంటే దాని అర్థమైంది. ఇప్పుడు ఇంతకుముందు ఒక కలర్ మాట్లాడినాడు, అధికారులు లేదా గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేదా ఎమ్మెల్యే అనుచరులు వాళ్ళు మాత్రమే టిక్కులు పెడతారు. గత ప్రభుత్వం గదే చేసింది, ఇప్పుడు టిక్కులు పెడతారు. మేము టిక్కులు పెడితే నీకు వస్తుందా, మేము పెట్టకుంటే రాదు, ఎందుకు నువ్వు అప్లికేషన్ పెట్టకుంటే అన్నారు. ఇది మొదటి అంశం మేడం. అంటే గ్రామ సభ నిర్వహించడం ఇది కరెక్ట్ కానే కాదు, ఇది ప్రొసీజర్ గానే కాదు, దీనికి శాంక్టిటీ లేదు, దీనికి ఒక విలువ లేదు. ఈ గ్రామ సభ నిర్వహించడానికి వాళ్ళు ఏదో టిక్కులు పెట్టుకుంటారు, అప్లికేషన్లు పెట్టుకుంటారు. ఇది రెండోది. ఇంతకుముందు వారు చెప్పారు కాంగ్రెస్ నాయకులు, మేము గతంలో కూడా గవర్నమెంట్ రాగానే ఒక 6 పథకాలు, మీకు గ్యాస్ ఉందా, మీకు ఇల్లు ఉందా, ఒక పెద్ద 6-7 సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజాపాలన దరఖాస్తు అప్పుడు కూడా 50 రూపాయలు 100 రూపాయలు. హైదరాబాద్ లో అయితే ఓకే కిలోమీటర్ లైన్ ఆన్లైన్ లో దానికోసం ఈ సేవా కేంద్రాలలో చేసినారు. ఏమంటే ఇప్పటిదాకా తెలియదు, అసలు అప్లికేషన్స్ ఉన్నాయా లేవా తెలియదు. మొన్న నిర్వహించారు ఇది బీసీ సమగ్ర కుటుంబ సర్వే. ఈ సమగ్ర కుటుంబ సర్వే నాకు అర్థమైనంత వరకు నాకు తెలుసు, గతంలో టీఆర్ఎస్ పార్టీ కూడా నిర్వహించిన సమగ్ర సర్వే కూడా పూర్తిగా అది అశాస్త్రీయంగా నడిచింది. అసలు వాస్తవానికి ఇప్పుడు వాళ్ళ దగ్గర లెక్కలు కూడా లేవు. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర కూడా లెక్కలు లేవు. రోజు ఎంట్రీ చేస్తున్న మీడియాలో చెప్పినా తప్ప నాకు అర్థమైనంత వరకు వాళ్ళ దగ్గర రికార్డ్స్ లేవు. అందుకోసం గ్రామ సభ నిర్వహించేటువంటి పద్ధతి ఇది కాదు. ఇంతకుముందు తీసుకుంటున్న అప్లికేషన్స్ అన్ని పెండింగ్ లో పెట్టి అవి సిద్ధబుట్ల బయటపడేసిండ్రు. ఇప్పుడు సంబంధమే లేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చి గ్రామ సభ మళ్ళీ ఏదో చేస్తామని చెప్తే ప్రజలు నమ్మడానికి లేదు. అందుకోసమే కొన్ని గ్రామాలలో అయినాయి, కొన్ని గ్రామాలలో కాలేదంటే అధికారులు నిర్వహించేది గ్రామ సభ కానే కాదు. అధికారులు ఎప్పుడైనా ఏమైనా చేయవచ్చు, ఎట్లనే చేసుకోవచ్చు వాళ్ళు. కాబట్టి దాని గ్రామ సభ పేరు మీద తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో. మరొకసారి దగా చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు అంటేనే అర్థం చేసుకోవాలి. అన్ని గ్రామాల్లో అందరూ తిరుగుబాటు చేయకపోవచ్చు, కానీ సెన్స్ ఆఫ్ ది అంటే మూడ్ ఆఫ్ ది పీపుల్ అనేది అర్థమైన తర్వాత ఇంకా కూడా మేము చేస్తాం అనేటువంటి దీంతో ఉంటే, ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను మేడం. ఇప్పుడు రైతు బంధు మీరు అన్నట్టు 26వ తారీఖు నాడు డిసైడ్ చేసి 26వ తారీఖున డిక్లేర్ చేస్తారు. రైతు బంధు అంటే ఇప్పుడు రైతు భరోసా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి ఇస్తారా, అప్లికేషన్ పెట్టుకోకుంటే ఇయ్యరా? ఇది క్లారిటీ ఇవ్వండి. పోనీ అది ఉండడానికైతే మరి ఇప్పుడు ఈ గ్రామ సభలు ఎందుకు, ఇదంతా ఎందుకు? అసలు కౌలు రైతులను మీరు డిసైడ్ చేశారా? కౌలు రైతులను ఎవరు డిసైడ్ చేయాలి? కౌలు రైతుల్లో మేము కౌలు రైతులు అని చెప్పుకోవడానికి అప్లికేషన్ ఏంటి? దానికి ఒక మెథడాలజీ ఏమైనా ఉందా లేదా? మొత్తం ఈ గ్రామ సభల్లో 4 పథకాలకు సంబంధించి ఒకటి రైతు కూలీలది, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులు. ఈ 4 అదే చెప్తున్నా మేడం. నేను చెప్తుంది అదే. రైతు భరోసా, ఇప్పుడు వారు చెప్పారు మేము గతంలో 25 లక్షల ఇల్లు కట్టామని. నేను తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల ఇల్లు కట్టి ఎందుకు కాకెత్తకపోయిందా? అసలు తెలంగాణ మొత్తంలో ఎన్ని ఇండ్లు ఉన్నాయి కరెక్ట్ గా? తెలంగాణలో ఎన్ని అంటే హ్యాబిటేట్స్ ఉంటాయి, ఎన్ని గృహాలు ఉన్నాయి, ఎంత జనాభా ఉంది, లెక్కలు తీశారు కదా. మరి ఆ లెక్కలో 25 లక్షల మందికి మీరు కొత్త ఇండ్లు ఇచ్చింటే
మరి ఆల్రెడీ ఇల్లు కట్టుకున్న 25 లక్షల మంది 50 లక్షల మంది ఉంటే హైదరాబాద్ నగరాల్లో ఆల్రెడీ ఒక 20 లక్షల మంది కిరాయి ఇళ్ళు ఉంటే మరి ఎక్కడ పోయినా ఇండ్లన్నీ కూడా కాకెత్తుకపోయిందా? మళ్ళీ కొత్తగా ఇప్పుడు 25 లక్షల మందికి అవసరం ఉందని వాళ్ళు అది చేస్తున్నారు కదా, ఇదేం లెక్క? అందుకోసమని ఈ లెక్కలన్నీ కూడా తప్పులు. ఒకసారి శ్రీనివాస్ గారి తయారు చేస్తున్నారు అశాస్త్రీయ లెక్కలనే చెప్పదలుచుకున్నారు. ఓకే శ్రీనివాస్ గారు, కొన్ని చోట్ల జరిగినటువంటి ఆందోళనలు కావాలనే భూతద్దంలో చేసి చూపించి మొత్తం అంత వ్యతిరేకత ఉంది, గ్రామ సభలే అసలు సక్సెస్ అవ్వలేదు అనేటువంటిది, అసలు కరెక్ట్ కాదనేటువంటిది ప్రతిపక్షాలు చేస్తున్నాయి ఇది అని చెప్పేసి కాంగ్రెస్ అంటోంది. సరే, ముందుగా ఏంటంటే వాళ్ళ మేనిఫెస్టో పెట్టుకొని వాళ్ళ ఎలక్షన్కి వెళ్ళిండ్రు. మేనిఫెస్టో నమ్మి ప్రజలు ఓట్లు వేసిండ్రు, మంచి మెజార్టీ ఇచ్చిండ్రు. 64 ప్లస్ మళ్ళీ బై ఎలక్షన్లు వస్తే ఒకటి 65 సీట్లు ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, ఆ రోజు వాళ్ళు చెప్పిన మాటలే 100 రోజులలో మీరు అమలు చేస్తామని చెప్పారు. తర్వాత ప్రతిపక్షంలో హోదా ఇచ్చిన మా పార్టీ అడిగితే అప్పులు చేసిండ్రు అని అట్లా తీసుకొచ్చారు. ఇప్పుడు సంవత్సరం అయింది. నేనేమంటున్నా అంటే ఫస్ట్ రాగానే మీరు ప్రజా పాలన కింద ఒక అప్లికేషన్ ఫామ్ తీసుకున్నారు. దాని సంగతి ఏంటో ఇప్పటివరకు చెప్పలే. మాకు కాదు, మనకు కాదు, ప్రజలకు చెప్పలే. రెండో విషయం, ఈరోజు రైతు సభ జరుగుతుంది కదా, సభ జరుగుతుంటే స్పష్టంగా ప్రజలు ఎందుకు వ్యతిరేకత ఇస్తున్నారు, మీరు ఇచ్చిన హామీలు ఏదైనా ఒక విధి విధానాలు ఇప్పటివరకైనా మీరు ప్రకటించినరా? ఈరోజు కౌలు రైతులు అన్నారు. కౌలు రైతులను ఏ క్రైటీరియా మీరు ఫైండ్ అవుట్ చేస్తారు? ఆ అప్లికేషన్ ఫామ్లో ఉందా? ఒకటి, రైతు కూలీలు, నాకు ఒక అరెకరం పొలం ఉంది, నేను నా పొలము నేను రైతునైతా, అరెకరం పొలం ఉంది కాబట్టి ఎట్ ద సేమ్ టైం నా అరెకరం పొలం దున్నుకొని నాటేసుకున్న తర్వాత మళ్ళీ కూలీకి పోతా, నేను రైతు కూలీనా రైతునా? ఇప్పుడు రైతు కూలీలకు సంబంధించి డిసైడ్ చేయడం, ఉపాధి హామీ పథకం కింద 2024-25 సంవత్సరానికి 20 రోజుల పని దినాలు చేసి ఉంటే వాళ్ళను అర్హులుగా డిసైడ్ చేశారు. నీకు నాకు కాదు కదా మేడం క్లారిటీ, ఇక రావాల్సింది ఎవరికి? అక్కడ ఉన్న ప్రజలకు. నేనేమంటున్నా, మీరు ఇచ్చిన హామీలను అమలు పరిచే ప్రయత్నంలో 13 నెలలు అయింది. ఎప్పటి వరకు ఏ హామీలను అమలు పరిచారు? అది కాకుండా ఈరోజు గ్రామ సభలు అంటారు, కొన్ని చోట్లనే అయినా కాంగ్రెస్ మిత్రులు అంటారు, కొన్ని చోట్ల ఏంది మేడం, చాలా చోట్ల పోలీసులు వచ్చి నిలబడ్డారు. ఎందుకు నిలబడతారు మేడం? ఒక ఊర్లో సర్పంచ్, ఇంతకుముందు ప్రకాశ్ అన్న చెప్పినట్టు సర్పంచ్ ఉంటే ఆ సర్పంచ్ ఎవరిని పుట్టుపూర్వత్వాలు అందరికీ తెలుసు ఆ ఊర్లో సర్పంచ్కి. కానీ ఈరోజు సర్పంచ్ లేకుండా, ఒక సెక్రటరీ కరెక్ట్ లేకుండా ఆఫీసర్లు వచ్చి మొత్తం పోలీసులతోనే సభలు నడిచినాయి కదా. ఎక్కడ మీకు పోలీసులు లేకుంటే సభ కనిపిస్తుందా మీకు? ఏ విజువల్ అన్న చూపించగలరా? నేనేమంటున్నంటే మీరు ఇచ్చిన హామీలను అమలు పరిచే ప్రయాణంలో మీరు విధి విధానాలు ఇప్పుడు కూడా ప్రకటించలే, మొత్తం కాలయాపన చేసుకుంటా పోతున్నారు. మీరు ఇందిరమ్మలు గతంలో ఏమి ఇచ్చారు, ఆనగ తీగలు బారినాయన్న, ఇప్పుడు అది కాదు కదా. మిమ్మల్ని మేమనుడు, మీరు మమ్మల్ని అనుడు కాదు. మీకు 5 ఏళ్ళు అధికారం ఇచ్చిండ్రు, మంచి మ్యాండేట్. కాలర్ తో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీతోనే కంటిన్యూ చేస్తాను. అనిల్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. అనిల్ గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. యాక్చువల్ గా నేను అదేంటి 5 పథకాలు ఇక్కడ నేను అప్లై చేసాను. హైదరాబాద్ ముషాబాద్ నుండి మాట్లాడుతున్నాను. నేను యాక్చువల్లీ అప్లై చేసిన 5 కూడా అట్లీస్ట్ నేను జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్ళాను. హ్యాబిట్స్ లో జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్తే ఏది కూడా ఎంట్రీ లేదు నాది. ఈవెన్ గ్యాస్ ఎంట్రీ లేదు, కరెంట్ ఎంట్రీ లేదు, దాని తర్వాత అది డబుల్ బెడ్రూమ్ ఎంట్రీ లేదు. అసలు అప్లికేషన్ చేసి ఎక్కడ పోయిందో నాకు అర్థం అవ్వట్లేదు. అన్నింటికి 5 అప్లై చేశారా మీరు? 5 అప్లై చేశాను. 5 అప్లై చేస్తే కూడా ఒక్కటి కూడా లేదండి, ఎంట్రీ లేదు. యాక్చువల్ అప్లికేషన్ ఎక్కడ పోయింది? వాడు వార్డ్ నెంబర్ రాయడం కూడా తప్పు రాసిండు, 87B అని రాసిండు. 87 మా వార్డ్ నెంబర్ అయితే 87B అని రాసిండు. మరి అదా ఏడికెళ్ళి అటాచ్ చేసిండ్రు? 87B అనేది ఎక్కడికి వెళ్ళి అటాచ్ చేసిండ్రు అంటే ఏమన్నట్టు? వాళ్ళు ఇష్టరాజ్యం ఎట్లా పడితే అట్లా రాస్తారు అప్లికేషన్స్ అన్ని. ఓకే, అంటే నాకు ఇల్లు, నేను 50 సంవత్సరాలు అవుతుంది హైదరాబాద్ లో ఉండబట్టి, నేను రెంట్ హౌస్ లోనే ఉంటున్నాను ఇప్పటి వరకు. మేము చేసేది ప్రైవేట్ ఎంప్లాయీ. కనీసం ఇవి వస్తాయి కదా పథకాలు అని చెప్పి ఆశతో ఉంటాం కదా. గవర్నమెంట్ చేంజ్ అయింది, మాకు ఏమన్నా కొంచెం పథకాలు వస్తాయి, ఏమైనా వస్తాయని చెప్పి ఆశతో మేము ఉంటాం కదా. ఇప్పటి వరకు ఇట్లాంటిది కూడా మాకు ఈవెన్ తో గ్యాస్ కూడా లేదు. గ్యాస్ లేదు, కనీసము నేను కరెంట్ బిల్ నాకు 1500 కరెంట్ బిల్ వస్తుంది. అది ఆల్రెడీ నేను ఆన్లైన్ లో పెట్టాను. ఆ కరెంట్ బిల్లు ఇప్పటివరకు నాకు ఏం లేదు. తర్వాత నేను ఉండేది ఇప్పుడు 200 యూనిట్ల కన్నా తక్కువనే ఎక్కువ కాల్చేది మీరు? 200 యూనిట్ కంటే తక్కువనే కాల్తుంది. అయినా కూడా కరెంట్ బిల్ వస్తుంది? అవును, 1500 వస్తుంది కరెంట్ బిల్లు. ఓకే, అది ఇప్పటివరకు ఏం లేదు. నేను ఆల్రెడీ నాకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో చాలా మందికి నేను కంప్లైంట్ ఇచ్చిన. మీరు వెళ్ళి మున్సిపల్ లో పోయి కనుక్కోండి అంటారు. కనుక్కుందామంటే మున్సిపల్ ఆల్రెడీ నేను వెళ్ళాను హ్యాబిట్స్ లో. అక్కడికి వెళ్ళిన వాడు ఇప్పటివరకు ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. నేను నిన్ననే లైవ్ గా చెప్తున్నాను,
తక్కువనే వస్తుందండి. 192, 197 అట్లా వస్తుంది కరెంట్ బిల్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే నేను నిన్న వెళ్ళానండి. నిన్న వెళ్ళి మున్సిపల్లో హ్యాబిట్స్ లో నేను కనుక్కుంటే ఇవన్నీ ఏది కూడా ఎంట్రీ లేదు. నేను మళ్ళీ ఎంట్రీ చేసుకోవాల్సి వచ్చింది. ఓకే. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పర్సన్ నేను అడిగాను, ఎందుకు రాలేదు ఈ అప్లికేషన్, ఎందుకు 87B లో చూడండి అంటే 87B లిస్ట్ లో చూస్తే 87B లేదు, కానీ 87 మా ఓవర్ వచ్చేసి 87, కానీ 87B రాసింది. అది ఎందుకు రాసింది అది? ఓకే. ఇవన్నీ ఈ మిస్టేక్స్ అన్ని ఎవరు రెక్టిఫై చేస్తున్నారు? ఓకే చరణ్ గారు, శ్రీనివాస్ గారు మీ వాయిసే తీసుకుంటాను. ఒకసారి ఒక మినిట్ లో చరణ్ గారు మీరు సమాధానం చెప్పండి. అంటే వివరాలు ఇచ్చారు, అన్ని ఆన్లైన్ లో ఎంట్రీ చేసామన్నారు, కానీ ఎంట్రీ జరగలేదట అక్కడ. మేడం ఇక్కడ నాకు కూడా 500 బిల్లు వస్తుంది. మరి నేను నాకు 500 200 కరెంట్ ఎందుకు ఇస్తారంటే సమాధానం ఎట్లుంటది మేడం? అది దానికి గైడ్ లైన్స్ ఉన్నాయి, నియమ నిబంధనలు ఉన్నాయి. మీకు 87 అంటే 87 బిల్ మరి ఎవరు రాశారని గైడ్ లైన్స్ ఏంటి అండి? గైడ్ లైన్స్ ప్రకారం మామూలుగా 200 యూనిట్లు. ఒకసారి ఈ క్వశ్చన్ కూడా ఫేస్ చేశారు, ఈ క్వశ్చన్ మీరు ఫేస్ చేశారు చాలా సార్లు. 200 యూనిట్ల రూపాయల బిల్లు వస్తుంది, నేను ఎట్లా ఎలిజిబుల్ అవుతా? నేను ఇన్కమ్ ట్యాక్స్ పేయర్, నేను ట్యాక్స్ పేయర్ ని, నాకు ఇల్లు ఉన్నాయి. ఇల్లు ఉన్న తర్వాత నాకెట్లా కరెంట్ బిల్లు 500 రూపాయలు? ఇల్లు లేదంట ఆయనకి ఇల్లు లేదు, గ్యాస్ కూడా లేదంట. మేడం నియమ నిబంధనలు అనవసరంగా ప్రజా ప్రభుత్వాన్ని బదనాం చేసి పార్టీ మానుకోవాలా? మీరు ప్రజాసభలు ప్రజాస్వామ్యం లేకుండా మీరు మాట్లాడితే నాకు అర్థం. చరణ్ గారు కాలర్ అడిగిన దానికి చెప్పండి ప్లీజ్. మేడం టెక్నికల్ గా చిన్న ప్రాబ్లమ్స్ టెక్నికల్ ఇష్యూ అంటారు, ఇది చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది. ఒకేసారి అనవసరంగా ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం దయచేసి మానుకోవాలా. ప్రజాస్వామ్య బద్దంగా ఖచ్చితంగా తన మన అనే భేదం మీద కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకు పోతుంది. గుడ్డ ఉండాలని చెప్పి ప్రభుత్వం ఏకైక లక్ష్యంతో ముందు పోయే ప్రయత్నంలో భాగంగా చిన్న ఏదైనా మిస్టేక్స్ జరుగుతుండొచ్చు, దాన్ని భూతొదలు పెట్టి చూడొద్దని చెప్పేసి మేము కాంగ్రెస్ టెక్నికల్ ఇష్యూ గానే చూడాలంటారు. ఇప్పుడు ఆయన చెప్పిన బి పడదన్నాడు, అది బిలోకి వెళ్ళిపోయింది. సరే టెక్నికల్ గా ప్రాబ్లం ఉండొచ్చు అన్ని కూడా. అందుకే దానికోసమే గ్రామ సభల్లో డిస్ప్లే చేస్తా ఉన్నారు. డిస్ప్లే చేస్తే అలా పేరు లేకపోతే అప్పుడు అక్కడ అప్లికేషన్ తీసుకుని ఒకరోజు 50. శ్రీనివాస్ గారు ఇప్పుడు వాళ్ళు స్పష్టంగా కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు ఈ రోజు అప్లికేషన్ నిన్న స్పష్టంగా ఎవరు మన సంపత్ గారు వాళ్ళ అలంపూర్ లో, అదే విధంగా నాగర్ కర్నూలులో మీ కాంగ్రెస్ కార్యకర్తలే ఫైనల్ చేస్తారు. వీడియోలు ఉన్నాయి కావాలంటే, వీడియోలు కాంగ్రెస్ కార్యకర్తలే టిక్ చేస్తారు. కాంగ్రెస్ ఒక్కొక్క కాన్ఫరెన్స్ లో 5 సంపత్ కుమార్లు కావాలి, 5 రేవంత్ రెడ్డిలు కావాలి అని ఇద్దరు సంబంధించిన నాయకులు, ఒక ఆయన సంపత్ కుమార్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే, ఒక ఆయన ఎమ్మెల్యే నాగర్ కర్నూలు ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి ఏదో సమ్ రెడ్డి. సో స్పష్టంగా మాట్లాడారు ఏమని, కాంగ్రెస్ కార్యకర్తలు టిక్ చేసిన వాళ్ళకే ఇస్తాము. ఈరోజు ఎమ్మెల్యే అంటే అందరికండి ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి అంటే అందరికీ ముఖ్యమంత్రి, ప్రధానం అంటే ఈ దేశంలో ఉన్న అందరికీ ప్రధానమంత్రి. కానీ ఈ రెస్పెక్ట్ ఇది కాకుండా ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలు ఇస్తారంటే కదా. ఈరోజు వినోద్ ఏం మాట్లాడి కామారెడ్డి నుంచి, నేను కాంగ్రెస్ కార్యకర్తను, కాంగ్రెస్ వాళ్ళు పక్కకు పోయి టిక్ చేస్తున్నారు, నన్ను కాంగ్రెస్ గా గుర్తిస్తలేరు, కాంగ్రెస్ వాళ్ళకి గుర్తిస్తానంటారు. ఈ గలాట అంతా ఎందుకు జరుగుతుంది? మీరు నిదానంగా ప్రధానంగా అప్లికేషన్ ఫామ్ తీసుకుంటే ప్రజలు ఎక్కడ కూడా వ్యతిరేకించారు. ఎవరు వ్యతిరేకిస్తారు? ఇప్పుడు మనం మా పౌరులమండి, మనకు ఒక పథకం వస్తుందంటే మనం వ్యతిరేకిస్తామా? లైన్లో నిలబడి తీసుకుంటాం. ఎక్కడైతే అక్కడ ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలే నడిపిస్తున్న వ్యవహారాన్ని ఇది ఆగవాగం అవుతున్నప్పుడు ఎవడైనా ఆక్రోషంతో వస్తారు. అది కదా లొల్లి. అందు గురించే కదా పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు? పోలీసులు ఎందుకు వస్తారు? ఒక గ్రామంలో అందరం తెలిసిన వాళ్ళే కదా, అందరం చుట్టాలమే కదా, అందరం పక్కన ఉన్న వాళ్ళేమే కదా, ఎంత శత్రువులం కాదు కదా. ఆ బస్తీలో ఉన్నోళ్ళు, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకు కొట్లాట ఎందుకు జరుగుతుంది? ఆఫీసర్తోని ఎందుకు జరగాల్సి వస్తుంది? స్పష్టంగా ప్రాథమిక ప్రశ్న ఇదంతా. ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉంది ఇది కాదు కదా. మీరే ప్రజాపాలన అని చెప్పి అప్లికేషన్ ఫామ్ తీసుకున్నారు, దాన్ని అత్తపత్తా లేదు ఇప్పటి వరకు. దాన్ని ఎక్కడ మీరు సిస్టమైజ్ చేసినారు? సిస్టమైజ్ అయితే మీ దగ్గర ఉండాలి కదా. ఇప్పుడు 4 పథకాలకు అన్నారు కదా, 4 పథకాల కల్లా విధి విధానాలు చెప్పండి. ఇప్పుడు ఈ విధి విధానాలు ఓపెన్ చేయమని మీ దగ్గర ఉన్నాయా? అదే హెచ్ఎండి దగ్గర విధి విధానాలు ఉన్నాయా? లేవు. ఎక్కడ ఉన్నాయి విధి విధానాలు? నేను చెప్పిన కదా ఒక ప్రశ్న, నాకు అరెకరం ఉంటే నేను దున్నుకుంటే రైతు అవుతా, తర్వాత కూలీ పోతా, అరెకరంతో నా జీవితం నడవదు. మరి ఇప్పుడు నేను రైతు కూలీనా రైతునా? దేంట్లో నన్ను పెడతావు నువ్వు? ఏ విధి విధానాలు ఎక్కడ చూపించినావు? నేనేమన్నా మీరు చెప్పిన హామీలు మీకు విధి విధానాలు ఇప్పటి వరకు మీరు ప్రకటించలేకపోయినరు, గ్రామాల్లో చెప్పలేకపోయినరు, గ్రామ కమిటీలో నిర్ణయించబోయినరు, డప్పు సాటింపు చేయలేవు. ఎందుకు ఆ పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు? అట్లా ఎందుకు ఆ గొడవలు అవుతున్నాయి? కాంగ్రెస్ కండువలు కనిపిస్తున్నాయి, అంటే బీఆర్ఎస్ కండువలు కనిపిస్తున్నాయి. ఉట్టిగానే అంటే ఈరోజు ఇప్పుడు నేను మాట్లాడవచ్చు,
కాంగ్రెస్ నాయకులు మాట్లాడొచ్చు, ప్రకాష్ అన్న మాట్లాడొచ్చు, అంత మాత్రాన చర్చల గెలవచ్చు, ఓడిపోవచ్చు. కానీ ప్రజలు ఏంది అక్కడ తిరుగుబాటు? సెన్స్ ఆఫ్ మూడు అర్థమవుతుంది కదా. పోలీసులు ఎందుకు అంతగానో వస్తారు ప్రతి గ్రామంలోకి? ఈరోజు పోలీసులు ఎప్పుడు రావాలి మేడం? ల్యాండ్ ఆర్డర్ మిస్ అయినప్పుడు రావాలి. నేనేమంటున్నా, ఒక గ్రామ సభ జరుగుతున్నప్పుడు, గ్రామం అంటే ఒక కుటుంబం మేడం, పోలీసులు ఎందుకు ఎంటర్ అవుతారు? అన్నట్టు మరి సంవత్సరం నుంచి సర్పంచ్ ఎందుకు పెట్టలేదు ఎలక్షన్లు? పోనీ సెక్రటరీ కూర్చొని మాట్లాడాలి కదా, ఎవరు వస్తూ మాట్లాడుతున్నారు? నేనేమంటున్నా, మీరు తీసుకునే ఏ ప్రాసెస్ ఉందో అది తీసుకుంటే ప్రజలు వెల్కమ్ చేస్తారు. ఇంకా 4 ఏళ్ళు మీకు అధికారం, మ్యాండేటరీ అధికారం ఉంది, మంచిగా పరిపాలించండి. మంచి అధికారం ఇచ్చిండ్రు. అది కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది? ఇప్పుడు మీరు కదా చేసేది, మీరు కదా అప్లికేషన్ ఫామ్ తీసుకున్నది, మీరు కదా 6 గ్యారంటీలు 13 హామీలు 100 రోజులలో మేము అమలు చేస్తాం, 2 లక్షలు ఒక పింఛన్ 4,000 పింఛన్ ఇచ్చినాము అంటే ఇప్పుడు ఏమైతే మళ్ళీ మీరు అప్పులు చేసిపోయినా జనగణ మన పాడతారు వాళ్ళుగా. అదే పాట. ఇప్పుడు 1,00,000 కోట్లు అప్పులు చేశారు మీరు వచ్చిన సంవత్సరంలో. ఇది కాదు చర్చ. మీరు అప్లికేషన్ ఫామ్ తీసుకుంటారు, మంచిగా తీసుకొని దానికి విధి విధానాలు పెట్టి ఎవరెవరు అందరూ ఆగమాగమని ఉన్నారు మేడం. నేను రైతునో గానో నాకు రైతు బంధు పడుతుందో పడదో నా టెన్షన్ కదా మేడం ఎవరికైనా. ఇప్పుడు మీరు అప్లికేషన్ ఫామ్ పెట్టాక రేపు పొద్దున రిజల్ట్ అంటే ఆ టెన్షన్ ఎవరికైనా ఉంటుంది మానసికంగా. సో రైతుకి ఎందుకు ఉండదు టెన్షన్? అక్కడ ఊర్లో ఉన్న ఒక కూలికి ఎందుకు ఉండదు? అది కదా నువ్వు 24 తారీఖు డెడ్ లైన్ పెట్టావు. మీరు ఏమంటారు? మంత్రులు చెప్పినట్టు ఒక మాట మేడం, మంత్రులు చెప్పిన ఇక్కడ ప్రజాపాలన మొదలుపెట్టి విదేశాల పర్యటన కోసం పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి పోయిండు, ఎవరు వద్దరు. 13 మంది మంత్రులు స్పష్టంగా ఒక్క మంత్రి లేడు మేడం ప్రజాపాలన జరుగుతున్నప్పుడు. మొన్న ఒక్క మంత్రి లేడు, తెలుసా? ఒక చిన్న బ్రేక్ తర్వాత చరణ్ గారు మీ వాయిస్ తో స్టార్ట్ బ్యాక్. చరణ్ గారు చెప్పండి, మీదే టైం. ఇప్పుడు మీదే టైం. లేదు కంప్లీట్ అయింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా అంటే బీసీలకు రిజర్వేషన్ పెంచొద్దని కోరుకుంటారు. ఎలక్షన్లు పెట్టాలంటే 22%, 23%తో బీసీలో పెట్టాలా? వాళ్ళు గతంలో కాక 11% బీసీల రిజర్వేషన్ తక్కువ చేసి బీసీలు నిండముంచింది బీఆర్ఎస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఏకంగా బీసీలు ముఖ్యమంత్రి చెప్పి బీజేపీ నేతనేమో దయచేసి ఏమంటున్నాం, మేము సిస్టమ్ కాంగ్రెస్ ఎన్నడన్నా 10 సంవత్సరాల కాలం మీరు గ్రామ సభ నిర్వహించి నాకు అర్థం కాక రైతు బంధు అందరికి వచ్చింది, కాంగ్రెస్ వాళ్ళకి కూడా రైతు బంధు వచ్చింది, కళ్యాణ లక్ష్మి కాంగ్రెస్ వాళ్ళకి కూడా వచ్చింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి పోయిన దానికి అనలే నేను, ముఖ్యమంత్రి పోతే పోయిండు, మంత్రులు లేరని చెప్పిన నేను. రైతు బంధు ఇర్రెస్పెక్ట్ ఆల్ పార్టీకి ఎవరు వరాలి మేడం, లేరు. రైతు బంధు కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా వచ్చింది, కళ్యాణ లక్ష్మి కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా వచ్చింది. ఇప్పుడు ప్రజాపాలనలో తీసుకున్నటువంటి దరఖాస్తులు అంటే సిస్టమైజ్డ్ చేయకపోవడమా, లేదంటే సర్వేకి ఒక్క నిమిషం మళ్ళీ చరణ్ గారు మాట్లాడారు. సర్వే కూడా చేశారు, అప్పుడు కూడా అప్లై చేసుకున్నారు. ఈవెన్ నిరంతరం అంటే కూడా రేషన్ కార్డు కూడా ఇండివిజువల్ గా అప్లై చేసుకున్నారు, ఇండ్ల కోసం అప్లై చేసుకున్నారు. అయినా ఎక్కడ మిస్ అవుతోంది, పేర్లు ఎందుకు రావట్లేదు వాళ్ళది అనేది వాళ్ళ క్వశ్చన్. ముఖ్యంగా ఇది ప్రజల తరఫున వస్తున్న క్వశ్చన్, ఎవరివైతే పేర్లు లేవో వాళ్ళ తరఫున అడుగుతున్న క్వశ్చన్. మేడం ఇక్కడ నేను కూడా మాకు హైదరాబాద్ ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ మాది అప్సు కూడా, నేను ఉద్యమకారుడు దానికి మాత్రం ఎలిజిబుల్ అయినా, మిగతా నేను ఏ దానికి ఎలిజిబుల్ గా, ఎందుకంటే నాకు ఇల్లు ఉంది, కరెంట్ దానికి ఎలిజిబుల్ గాను, గ్యాస్ గాను, నేను ఇన్కమ్ ట్యాక్స్ ప్లేయర్ కాబట్టి దేనికి ఎలిజిబుల్. నాకు ఒక స్లిప్ ఇచ్చారు, మరి అప్లై చేసుకున్నారు. స్లిప్ తీసుకొని పోతావా మేడం? స్లిప్ తీసుకొని పోతే అక్కడ రికార్డులు ఉండగా మీరు స్లిప్ తీసుకోకపోకుండా ఎలిజిబుల్ కాదు కదా అండి, మీరు ఎందుకు కొట్లాడతారు మేడం? టెక్నికల్ ప్రాబ్లమ్స్ మేడం, ఎలిజిబుల్ కాకుండా కూడా మీకు స్లిప్ ఇచ్చారా? ఎస్, మీరు అర్హులు అని స్లిప్ ఇచ్చారు మీకు. అర్హులు కాదు, మీరు అప్లై జస్ట్ నాకు ముట్టింది రిసీవ్డ్ అని చెప్పేసి ఇన్వర్ట్స్ లో జస్ట్ ఒక స్లిప్ ఇచ్చేది, దాని స్టాంప్ ఇచ్చి అది తీసుకొని పోతే ఆల్రెడీ అప్లై చేసినట్టే కదా. మీరు ఏది తీసుకోకుండా ఒకటినే ఎవరో టెక్నికల్ ప్రాబ్లమ్స్ అక్కడక్కడ చిన్న మిస్టేక్ జరగమని చెప్తలేము మేము, ఎందుకంటే మనుషులు అన్నప్పుడు తప్పులు చేస్తారు అవన్నీ. ఇంకోటి విఆర్ వ్యవస్థను బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ధ్వంసం చేసిరు, పని చేస్తానికి ఆఫీసర్ లేని పరిస్థితి, ఇవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకోటి సర్పంచ్ వ్యవస్థ లేకపోవడం కూడా ప్రధానంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం. ఎందుకంటే ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీసీలు కావచ్చు, కోఆపరేటివ్ వీళ్ళు ఉండే వాళ్ళు వీళ్ళంతా ఉండడంతో కొంత ఈజీగా ఉండేది. ఇప్పుడు విఆర్ వ్యవస్థ లేదు, సర్పంచ్ లేరు, ఉప సర్పంచ్ లేరు, వార్డు మెంబర్ లేరు, ఎంపీటీసీ లేదు, జెడ్పీసీ లేరు, కాబట్టి కొంత ఇబ్బంది అవుతున్న మాట వాస్తవం. అవన్నీ రెక్టిఫై చేసుకునే ప్రయత్నంలో బాగా జాబితా ఓన్లీ అప్లై చేసుకునే జాబితా ప్రకటిస్తే ఆ జాబితా కాంగ్రెస్ పార్టీ తీసుకురని వీళ్ళంటారు, అదే కదా ఇదే కాంగ్రెస్ వాళ్ళు టిక్ చేస్తురని ఇలాగనే చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. చరణ్ గారు ఇప్పుడు బీసీ కులగణన సర్వే కూడా చేశారు కదా, చేశారా కదా?
సర్వే అయితే చేశారు కదా దాన్ని బట్టే తర్వాత రిజర్వేషన్ అప్లికేబుల్ ఉంటుంది, దాన్ని బట్టి సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తాము, దాంతో బీసీలకు న్యాయం జరుగుతుంది, ఆ కాన్సెప్ట్ తోనే కదా ఆగింది కాదా? ఈ నెల చివరి వరకు రిపోర్ట్ ఇవ్వబోతాం. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత బీసీల రిజర్వేషన్ పెంచాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. మరి రిజర్వేషన్ పెంచుతుందని బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా కోరుకుంటే మేము ఏం చేయలేము. మేమైతే 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. దానిలో భాగంగా 1 మంత్ సరిపోలేదు, 2 నెలలు తీసుకురు. డెడికేషన్ కమిషన్ వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో వేసిరు. అదే ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కులగన్న జరుగుతా ఉంది. కాబట్టి విధి విధానాలన్నీ కూడా అన్ని చూసి ప్రతిదాన్ని అంటే రాద్ధాంతం చేసి ప్రయత్నం చేస్తే ఎవరేం చేయలేదు. ఖచ్చితంగా 10 సంవత్సరాల కాలం మొత్తం వ్యవస్థలను మోసమైనవి కాబట్టి అవన్నీ పునరుద్ధరించే ప్రయత్నంలో బాగా కొంత టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తుండొచ్చు. ఖచ్చితంగా అవన్నీ కూడా రెక్టిఫై చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పోతా ఉంది. ఖచ్చితంగా ఈ నిజమైనటువంటి అర్హులకు అన్యాయం జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. దానిలో భాగంగా తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు అవుతుండొచ్చు. ఖచ్చితంగా అందరికి మేలు చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇంకేమంటారు, ప్రతి ఒక్క వ్యక్తి కట అందరికి ఇస్తారమైన ఇల్లు అప్లై చేసిన ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. మరి మీరెందుకు ఇవ్వాలి? మరి ఇప్పుడు అర్హులకు మాత్రమే ఈవెన్ ప్రజల తరఫున నేను అడుగుతున్న క్వశ్చన్ ఎప్పుడు పార్టీలకు సంబంధించి ఆపాదించకండి. ఇప్పుడు కొంతమంది కాలర్స్ కాల్ చేశారు, కాల్ చేసి మేము అర్హులమే అండి అయినా మమ్మల్ని ఎందుకు ఎలిజిబుల్ చేయట్లేదు అంటే కాదు అట్లాంటివి సభల్లో ఇప్పుడు గ్రామ సభల్లో కొన్ని చోట్ల పోనీ మీరు అన్నట్టు 1-2% వేసుకుందాం, అందరికీ కరెక్ట్ గానే లెక్క కుదిరింది, కానీ 1-2-3% తేడా వచ్చింది, టెక్నికల్ ఇష్యూ ఇంకోట. సో వాళ్ళకు ఉంటాయి కదా క్వశ్చన్స్. ఒక్క లబ్ధిదారుడు ఎంపిక కాకపోయినా వాళ్ళకి అన్యాయం జరిగినట్టేనే కదా మేడం. మేము నిజమైన లబ్ధిదారు మేలు జరగాలని కోరుకుంటాం మేమంతా కూడా. ఎందుకంటే పథకాలు పెట్టేదే పేద వర్గాలకు మేలు జరగాల, నిజమైన లబ్ధిదారు లాభం జరగాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. దానిలో భాగంగా చిన్నగా ఇప్పుడు ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ జరుగుతుండొచ్చు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి ఉండొచ్చు. లేదంటే లబ్ధిదారులకు అంటే కటాపు మరి 3,500 ఇల్లు మాత్రమే ఇస్తారు ఆ కాన్స్టిట్యూన్స్ లో. 3,500 మరి దాటి ఎక్కువ మంది ఎలిజిబుల్ తీసుకుంటే మరి వాళ్ళకి కదా. సురేందర్ గారు ఉన్నారు మహబూబ్ నగర్ నుంచి, మాట్లాడదాం. మహబూబాబాద్ నుంచి సురేందర్ గారు నమస్తే అండి. నమస్తే అండి సురేందర్ గారు. ఈ టిఆర్ఎస్ 10 సంవత్సరాల పేరు మీద ఏ గ్రామ సభ పెట్టలేదు. వాళ్ళకు వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళు ఇళ్లలో కూర్చొని రాసుకొని వాళ్ళ అనుచరులకు వాళ్ళకి ఇచ్చుకున్నారు. దళిత బంధు వాళ్ళ ఇళ్ల క్యాంప్ ఆఫీస్ లో కూర్చొని ఎమ్మెల్యేలు 3 lakhs 4 lakhs కమిషన్లు తీసుకొని ఇస్తున్నారు. వీళ్ళకి అడగడానికి హక్కే కదా మేడం. 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేయలేదు, ఇప్పుడు అడుగుతున్నారు అంటున్నారు. ఒక ఊర్లో గ్రామ సభ పెడితే ఆ గ్రామ సభలో ఎవరు అర్హుడు కాదు అనేది ఆడ తెలిసిపోతుంది. ఒకవేళ వాళ్ళకు ఉన్నదనుకోండి, అరే వీళ్ళకు ఉన్నది ఎందుకు ఇచ్చింది వీళ్ళకు అని చెప్తారు. వీళ్ళకి అన్ని ఇల్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, వీళ్ళకి ఎట్లా రేషన్ కార్డు వచ్చింది, ఎట్లా ఇల్లు వస్తుంది అని అక్కడనే అడుగుతారు గ్రామ సభలో. సురేందర్ గారు మీ వర్షన్ వచ్చింది, శ్రీనివాస్ గారు మీ వాయిస్ తీసుకుంటే ఒక్కసారి ప్రకాష్ రెడ్డి గారు వర్షన్ తీసుకున్న తర్వాత మీది ఫైనల్, ఎందుకంటే మనకు సమయం తక్కువ ఉంది. ప్లీజ్ ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. మేడం నేను ముందే చెప్పిన మేడం, గ్రామ సభ నిర్వహించాల్సింది గ్రామ సర్పంచ్ లేకుండా గ్రామ సభ దానికి అర్థమే లేదు, దానికి విలువనే లేదు. దాని గ్రామ సభ కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నా గ్రామ సభ కాదు మేడం. వాళ్ళ పార్టీ సమావేశానికి ఊళ్ళందరినీ పిలుచుకున్నట్టే అనుకోవాలి తప్పిస్తే గ్రామ సభ కాదు. రెండో పాయింట్, మీరు ఇండ్లు లేని నిరుపేదలు నిర్ణయించాల్సింది గ్రామ సభ అయితే దాంట్లో ఏం చేస్తారంటే మేడం, గ్రామ సభ నిర్వహిస్తున్నప్పుడు ఆ గ్రామంలో 100 మంది పెట్టుకుంటారు. నేను అరువున్నాను అందరూ పెట్టుకోవచ్చు కాక. ఒకరికేమో పెంకటిల్లు ఉంటది, ఒకరికేమో గుడిసె ఉంటది, తాటాకుల గుడిసె ఉంటది, లేకపోతే ఒకరికేమో మిద్దె ఉంటది, సౌడు మిద్దెలు అంటారు వెనకటికి, ఇంకొకరికి ఇంగ్లీష్ పెంక వేసుకొని ఉండొచ్చు, ఇంకొకరికి సిమెంట్ రూఫ్ ఉండి ఉండొచ్చు. అయితే దీంట్లో నిర్ణయించాల్సిన ఊర్లో 50 మందికి తాటాకులు ఇళ్ళే ఉన్నాయి, ఒక 20 మందికి పెంకటిల్లు ఉన్నాయి అనుకుంటే ముందు ప్రిఫరెన్స్ తాటాకుల ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, అంటే పక్కా ఇండ్లు నిర్మించడానికి. మీరు చెప్పిన లెక్క ప్రకారం కొంత ఇండ్లు ఇవ్వాలనుకుంటే అట్లా గ్రామ సభలో ఆయనకి ఇల్లు ఉందా లేదా అనేటువంటి నిర్ణయిస్తున్నప్పుడు, ఇప్పుడు నాకు సపోజ్ నేనే పోయిన గ్రామ సభకి, కౌశిక్ గారు చరణ్ గారే వచ్చారు, చరణ్ గారికి ఇల్లు ఉందని నేను కంప్లైంట్ చేస్తా అక్కడే గ్రామ సభలో, నీకు ఇల్లు ఉంది కదా, నీకు సిమెంట్ ఇల్లు ఉంది కదా, లేకపోతే ఇందిరా ఇల్లు తీసుకున్నావు కదా, ఇట్లా చర్చ జరిగి గ్రామ సభలో ఒక లబ్ధిదారుల లిస్ట్ తయారు కావాలి, అది డిస్ప్లే చేయాలి గ్రామ పంచాయతీ కార్యాలయంలో. అప్పుడు కూడా అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలను పరిశీలించాలి. ఇది ప్రొసీజర్ అంతా కూడా జరగాల్సింది. నేను ఆడ కూర్చొని టేబుల్ వేసుకొని విఆర్ఓ వచ్చాడు, ఈయనకు ఉందా, ఇల్లుందా, పెంకుటిల్లు ఉందా, గుడిసె ఉందా, తాటాకులో గుడిసిందా, అది కూడా లేకుండా రోడ్డు మీద ఉన్నాడా,
ఇవన్నీ తెలియదు. ఏ గ్రామాల్లో కూడా ఎవరికి ఏముందో ఎవరికి తెలియదు. కాబట్టి దీన్ని పరిశీలించాల్సింది గ్రామ సభ నిర్ణయించాలంటే సర్పంచ్, అది లేదు, అది నిర్వహించడం అనేది అసాధ్యమైన పని. సర్పంచ్ లేకుండా ఎంపీటీసీ లేదు, జడ్పీటీసీ లేదు. నిజానికి వాడు గుర్తు చేస్తాను మేడం, వాడు గుర్తు చేస్తున్నాను. నేను టీఆర్ఎస్ పార్టీకి కూడా గుణపాఠం ఇది. నేను ఒకసారి ఛత్తీస్గఢ్ లో జార్ఖండ్ రాష్ట్రంలో అప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా కాదు, కానీ నరేంద్ర మోడీ గారు ఆ గ్రామంలో ఒక గ్రామ సభ కోసం పోయినప్పుడు ఆ ఊరి సర్పంచ్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అంటే ప్రధానమంత్రి వచ్చినా కూడా ఆ ఊరి గ్రామ సర్పంచ్ ఆ సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు. ప్రథమ పౌరుడు కదా, గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచ్. కరెక్ట్ కరెక్ట్. కానీ మనం వరంగల్ జిల్లాలో జరిగినటువంటి ఒక గ్రామ సభ సమావేశంలో ఎమ్మెల్యే అధ్యక్షత వహించాడు. అది టిఆర్ఎస్ పాలనలో చేసినటువంటి గ్రామ సభ గుర్తు చేస్తున్నా. సర్పంచ్ ఇప్పుడు శ్రీనివాస్ గారు మీ హయాంలో కూడా ఈ విమర్శలు ఫేస్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఎట్లయితే టిక్కు పెట్టి కాంగ్రెస్ వాళ్ళకైతే ఎట్లయితే టిక్కు పెట్టి ఇస్తున్నారన్న విమర్శ ఇక్కడ నుండి వస్తుందో, అట్ ద సేమ్ టైం గతంలో మీరు చేసింది అదే, మీ వాళ్ళకే ఇచ్చుకున్నారు. ఈవెన్ సభలు కూడా నిర్వహించలేదు, మీరు అట్లీస్ట్ కనుక్కునే ప్రయత్నం కూడా చేయలేదు అని చెప్పేసి ఈవెన్ కాలర్ అన్నారు. కాంగ్రెస్ కూడా అదే అంటోంది, బీజేపీ కూడా అంది. కరెక్ట్ మేడం. పాపం అంటే ఈ రోజు మనం మాట్లాడుకోవాలి. ఆ రోజు రైతు బంధు, ఆ రోజు కళ్యాణ లక్ష్మి, ఆ రోజు రైతు పింఛను, ఏవైతే మేము పథకాలు ఇచ్చినామో రైతు బీమా, అదేవిధంగా ఈరోజు ఈ చర్చలో మాట్లాడుతున్న నాయకుల భూమి ఉంటే వాళ్ళకు కూడా రైతు బంధు పడ్డది. కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్, ఇంకే పార్టీ అయినా ఎక్కడైనా రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, లేదా కళ్యాణ లక్ష్మి కావచ్చు, లేదంటే షాదీ ముబారక్ కావచ్చు, ఏ పార్టీలో ఉండడానికి కాదు మేడం, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ప్రజలకు చేసిన మేము. ఈరోజు కాంగ్రెస్ నాయకులు రైతు బంధు తీసుకోలేదా మేడం? ఈరోజు ఓన్లీ కాంగ్రెస్, ఓన్లీ బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చారా? ఈరోజు పింఛన్లు మొత్తం తల్లుల, ఒక్క నిమిషం మేడం, మొత్తం తల్లులకు మొత్తం తల్లులకు ఇచ్చినాం. ఈ రోజు వాళ్ళ తల్లులు పింఛన్లకు అర్హవుతుంటే వాళ్ళకు కూడా ఇచ్చినాం. ఇది ఓన్లీ కాంగ్రెస్, ఓన్లీ బీఆర్ఎస్ తల్లులకు ఇవ్వలే. కాంగ్రెస్ తల్లులకు ఇచ్చినాం, బీజేపీ తల్లులకు ఇచ్చాం, అందరి తల్లులకు ఇచ్చాం, మా బీఆర్ఎస్ తల్లులకు కూడా వస్తుంది పింఛన్. కానీ వీళ్ళ లెక్క కాంగ్రెస్ నిన్న సంపత్ కుమార్ మాట్లాడింది, ఎమ్మెల్యే మాట్లాడిన దాని మీద మాట్లాడుతున్నా. ఈ రోజు కాలరే మాట్లాడింది మేడం, కాంగ్రెస్ కార్యకర్తలకు టిక్ కొడుతున్నా. ఈ రోజు బీఆర్ఎస్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇర్రెస్పెక్ట్ అందరికి వచ్చినాయి, స్పష్టంగా లాటరీ ద్వారా వచ్చినాయి. అంతేగాని లేదంటే రెండోసారి మాకెందుకు అధికారం ఇద్దరు మేడం. మీ రోజు ఈరోజు 1 year లో ఏం చేసినా, ఒక్క పథకాన్ని ఎగ్జాక్ట్గా అమలు చేసినామని చెప్పండి. ఏమనంటే అదేది మన ఉచిత బస్ అంటారు. ఇక మిగతా కాకుండా ఒక్కటి చెప్పండి, మీరు పింఛన్లు 4,000 ఇచ్చిండ్రా? 1 year అయింది. ఈరోజు రైతు భరోసా అన్నారు, ఏమైనా చేసిండ్రా? ఎన్ని 420 హామీలు ఇచ్చిండ్రు కదా. 6 గ్యారెంటీ, తులం బంగారం అని ఇచ్చినావా? ఏమి ఇచ్చినావు? ఏ లెక్క ప్రకారం ఇచ్చినావు? ఈరోజు సంవత్సరం కాలయాపన అయింది, ఇంకా 4 ఏళ్ళ సంవత్సరం ఉంది మిత్రమా. మంచిగా పరిపాలించి మీరు చెప్పిన పథకాలు అమలు చేయాలి, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, వెల్కమ్ చేస్తారు. అప్లికేషన్ పెట్టుకోవడం అయితే ఇది నిరంతరం కొనసాగుతుంది, అర్హులైన వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తామని అంటున్నారు. మరోవైపు గ్రామ సభల్లో చూస్తే కొన్ని అభ్యర్థనలు, అభ్యంతరాలు అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. చూద్దాం, 26వ తేదీన పథకాల ప్రకటనకు సంబంధించిన అనౌన్స్మెంట్స్ అయితే ఉంటాయి. ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి ఉంటుంది, రైతు కూలీలకు సంబంధించి కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే గత సంవత్సరంలో ఎవరైతే 20 రోజుల పని దినాలు ఉపాధి హామీ పథకం కింద చేశారో వాళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. భూమి లేని సో ఈ రెండింటికి సంబంధించి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. ప్రకాష్ రెడ్డి గారు, చరణ్ గారు అండ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ, వార్త ఆగదు, నిజం దాగదు.